హాయ్ గైస్, వెల్కమ్ టు రాజాస్ జర్నీస్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మా పట్టణంలో జరుగుతున్న శ్రీరామనవమి వేడుకలు ఈ వీడియో ద్వారా మీ అందరికీ చూపించబోతున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు శ్రీ కుమ్మరి వీధి రామాలయం దగ్గర అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. నేను ఈ వీడియో ద్వారా మీకు ఈ శ్రీరామనవమి వేడుకలు ఎలా జరుగుతాయో చూపిస్తాను. శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు ప్రథమ పుత్రుడు. శ్రీరాముడు తండ్రి మాట జవదాటని యుగ పురుషుడు. రామరాజ్యానికి అధిపతి శ్రీరామచంద్రమూర్తి. అలాంటి శ్రీరామచంద్రమూర్తి ఈరోజు మన అయోధ్యలో వెలిసి ఉండడం మనం చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం. ఈరోజు శ్రీరామనవమి అంటే శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధమి నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళ సమయంలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయమే జన్మదినము ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరాలు అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషేకుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధమి నవమి నాడు ప్రతి ఆంధ్ర, తెలంగాణలో కూడా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. శ్రీరామనవమి వేసవకాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరాద్రగోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెప్తారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైనవారు. వీరిలో రఘు ఖచ్చితంగా మాట మీద నిలబడేవాడిగా ప్రసిద్ధి చెందాడు. శ్రీరాముడు కూడా దిలీపుడు అడుగుజాడల్లోనే నడిచి తండ్రి తన పినతల్లి కైకకు ఇచ్చిన మాట కోసం 14 ఏళ్ళు వనవాసం చేశాడు. దీనివల్లే రాముని రఘురాముడు, రఘునందుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలువబడుతుంటాడు. ఈరోజు మనం జరుపుకుంటున్న ఈ శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా ప్రతి ఇంట, ప్రతి పట్టణంలో జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ చూసి తరించండి, శ్రీరాముడి సేవలో పాల్గొనండి. జై శ్రీరామ్.